దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరినీ ఈ యొక్క మెమోరియల్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. మన ఈసీఐ ఫౌండర్ ఫాదర్ బిషప్ అయినటువంటి ఎజ్రా సర్గుణం గారు 2024వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున ప్రభువునందు వారు మృతి చెంది ఉంటున్నారు. వారు చేసినటువంటి పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికను మనం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. మనమందరం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉండగా మన యొక్క మొబైల్స్ని ముందుగానే సైలెంట్లో పెడదాం. అటు తర్వాత ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ బుల్రాజయ్య గారు ముందుకు వచ్చి వారు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ బుల్రాజయ్య గారు, డైసిస్ కౌన్సిల్ మెంబర్, వారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రభు నామానికి స్తోత్రాలు. చేరువచ్చిన నా తోటి ఏరియా చైర్మన్లకు, అలాగే వారి సంఘాల నుంచి వచ్చిన సంఘ పెద్దలకు, అలాగే మా యొక్క డయాసిస్ కౌన్సిల్ మెంబర్స్కు, అలాగే మన యొక్క బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా కనిక్రమ కలిగిన మా దేవ, మీ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రాలు స్వామి. నైనా మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రభువ నాయనా ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో నాయనా మేము ఈ విధంగా ఏకీభవించి నీ నామాన్ని మహిమపరచడానికి మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగా ప్రభువ మా ప్రియులు నైనా ఇదిగో ప్రభువ మా యొక్క ఫాదర్ బిషప్ గారైన నైనా మోస్ట్ రెవరెండ్ నైనా రైట్ ప్రభువ ఎజ్రా సర్గుణమయ్య గారు నైనా గత 24వ సంవత్సరము సెప్టెంబరు 22వ తేదీని మీ యొక్క ఉన్నతమైన పిలుపునందుకుని ప్రభువ నైనా పరమను అందించి ఉన్నారు కనుక నైనా గత సంవత్సరం 24 నుండి 25 నైనా ఈ యొక్క సెప్టెంబర్ ప్రభు 22 వరకు సంవత్సరం అయింది కనుక ఈ యొక్క సంవత్సరిక మెమోరియల్ సర్వీస్కి వచ్చిన ప్రభువ నాయన ఆయా ఏరియాల నుంచి వచ్చిన ప్రభువ నీ యొక్క ప్రభు ఏరియా చైర్మన్లను, అలాగే వారితో పాటు వచ్చిన ప్రభు ఎల్డర్స్ను ప్రభు మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మా యొక్క ఫాదర్ బిషప్ గారు చేసిన ప్రభు వారి యొక్క సేవా పరిసరను మరొకసారి నాయన ఈ విధంగా మేము ప్రభు ధ్యానించడానికి, నాయన వారు చేసిన సేవా పరిసరను మరొకసారి గుర్తు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నాయన జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు నీ నామానికి మహిమార్థంగా జరిగించి ఈ యొక్క నాయన మెమోరియల్ సర్వీస్ ద్వారా ప్రభువ నీ నామానికి మహిమ, అలాగే ప్రభువ నాయన మా యొక్క ఫాదర్ బిషప్ గారు విడిచి వెళ్ళిన ప్రభువ నాయన అనేకమైన వేల సంఘాలు ప్రభువ స్థాపించిన ప్రభువ ఆ దైవజనుల యొక్క నాయన కుటుంబాలను, అలాగే ప్రభువ ఎజ్రా గారి యొక్క నాయన కుటుంబాలు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ప్రభువ మరొకసారి నాయన ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని చుండగా ఆయా ఏరియాలో ఆయా డయాసిస్లో ప్రభు ఈరోజు నాయన జరుగుతున్న యొక్క మెమోరియల్ సర్వీస్ అంతా కూడా నీ నామానికి మహిమార్థంగా జరిగించి మరొకసారి ప్రభువ ఈ కూడికను ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరము కలిసి ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం. కొన్ని పాటలను పాడుతూ దేవునిని మనం స్తుతిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సత్యానందం గారు ముందుకు వచ్చి మనలను పాటలు పాడేటువంటి విషయంలో మనకు సహాయం చేస్తారు. మనమందరం కూడా ఉజ్జీవంగా ఉత్సాహంగా దేవునిని మనం స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ సత్యానందం గారు ముందుకు వచ్చి మనలను పాటలు పాడేటువంటి విషయంలో, దేవుని స్తుతించేటువంటి విషయంలో సహాయం చేస్తారు. రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ విధంగా మనం కలిసి ఉండటం గొప్ప ధన్యత. ఆయన కృపా బాహుళ్యత మనపై ఉంచి దేవుడు ఎంతగానో మనలను
మరి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఈ యొక్క మహాసముద్రం యేసయ్య అంటే ఏంటండి, మహాసముద్రంలో మేము నిలబడి ఉన్నాం. ఇక్కడ మా బిడ్డలందరూ ఉన్నారు. 88 నుంచి నేటికి ఇప్పుడు వరకు కూడా అలాగే ఈ సముద్రంలో కొనసాగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం మాట రేక పెట్టండి. ఎందుకు నేను కొట్టుకోవాలి, మీకు రాదు, నా దగ్గరకు వస్తే వస్తుంది. ప్రైజ్ లార్డ్. అది కలిసి పాడేద్దాం. తదుపరి అప్పటికి లైన్ చేయండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మతగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మతగిన దేవుడని. నమ్మతగిన దేవుడని. రండి యెహోవాను స్తుతి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను స్తుతి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టము ఎన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. విరిగి నలిగిన హృదయముతో దేవాదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవాదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడాయనేనని
నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవుని స్తుతిందా. ట్రాక్ పెట్టి ఇంత పాట ఓకే పెట్టా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. అందన్నడు సెవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
ముందెన్నడు సవి చూడది సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికి నీ రుణం తీరదు ఏనాటికి నీలోనే దాచావు ఈనాటికి నీ రుణం తీరదు ఏనాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును కడేహర్ సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నీలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదాం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. చారిపైనున్న పాత్రగా నన్ను చేయాలి పోనీయగా, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయగా, చారిపైనున్న పాత్రగా నన్ను చేయాలి పోనీయగా, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయగా, ఉన్నావులే ప్రతి క్షణమునా కలసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమునా కలసున్నావులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నువ్వు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక.
మరొకసారి మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట మనకు ఆశీర్వాదకరం. మన ఫాదర్ బిషప్, ది మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎం ఎజ్రా సర్గుణం గారు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైనటువంటి యొక్క పరిచర్యను అనేక రాష్ట్రాలకు, మారుమూల గ్రామాలకు, ప్రాంతాలకు సువార్తను ప్రకటించాలన్నటువంటి గొప్ప ఉద్దేశముతో, గొప్ప దర్శనముతో భారతదేశం అంతటా అనేకమైనటువంటి సంఘాలను మనం స్థాపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన మధ్యలో కొంతమంది దైవ సేవకులు, ఏరియా చైర్మన్స్ ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి అయ్యగారి యొక్క పరిచర్యను గురించి, వారి యొక్క జీవితాన్ని గురించి, వారికి ఉన్నటువంటి అనుభవాలను గురించి వారు మనతో పంచుకుంటారు. మొట్టమొదటిగా రెవరెండ్ టి జాన్ డేవిడ్ అయ్యగారు విజయవాడ ఏరియా చైర్మన్గా ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి మన ఫాదర్ బిషప్ గారి గురించి కొన్ని మాటలు వారు తెలియజేస్తారు. అటు తర్వాత రెవరెండ్ స్పర్జన్ గారు తనకు ఏరియా చైర్మన్గా ఉంటున్నారు, వారు వస్తారు. అటు తర్వాత రెవరెండ్ విజయ్ కుమార్ గారు రాజమండ్రి ఏరియా, వారు ముందుకు వచ్చి మన ఫాదర్ బిషప్ గారి గురించి తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన బిషప్ అయ్య గారికి, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజముగా మన ఫాదర్ బిషప్ గారు ఎజ్రా సర్గుణం గారి గురించి మాట్లాడడం అది ఎంతైనా దీవెనకరముగా నేను భావిస్తూ ఉన్నాను. నేను 1995వ సంవత్సరంలో మద్రాస్ పమ్మల్ చర్చిలో పరిచర్య చేసేటప్పుడు 25వ సంవత్సరం యానివర్సరీ కొరకు బిషప్ గారిని ఆహ్వానించడానికి మన బిషప్ గారు అప్పుడు జాన్ విక్టర్ గారు అక్కడ ఏరియా చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వారిని తీసుకుని బిషప్ గారిని ఆహ్వానించడానికి వారి దగ్గరికి వెళ్ళడానికి గేటు దగ్గర నిలబడగానే బిషప్ అయ్య గారు అద్దం ఒకటి ఉంటుంది, అద్దంలో నుంచి చూసి ఎన్నా విక్టర్ వాంగా అన్నారు. సరే, ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. తర్వాత మన పమ్మల్ చర్చి పక్కనే క్రోంపేట చర్చి నుండి సంఘ పెద్దలు, పాస్టర్ గారు ఆ స్థలానికి రావడం జరిగిందండి. నేను అనుకున్నాను వాళ్ళందరూ ఉన్నారు, మమ్మల్ని బయటికి పంపించేస్తారేమో అనుకున్నాం. కానీ బయటికి పంపించలేదు, ఉకారంగా అని చెప్పేసి కూర్చోబెట్టారు. వాళ్ళ సమస్య ఒకటి బిషప్ గారి దగ్గరకు తీసుకొచ్చారు. ఏంటి ఆ సమస్య అంటే, ఆ పాస్టర్ గారు 1,00,000 రూపాయలు ఆ చర్చి డబ్బులు ఏదో పాడు చేశారని సంఘ పెద్దలందరూ కలిసి వచ్చారండి. నేను అనుకున్నాను ఈరోజు పాస్టర్ గారి పని అయిపోయింది, ఇంక ఈ దెబ్బతో పాస్టర్ గారు ఊస్టింగ్ అనుకున్నానండి. పాస్టర్ గారు మా బిషప్ గారితో మాట్లాడారు. బిషప్ గారు అన్నారు, ముందు పాస్టర్ గారిని బయటకు పంపించారండి. పాస్టర్ గారిని బయటకు పంపించేసి బిషప్ గారు అన్నారు సంఘ పెద్దలతో, మీరు కడుపు నిండా అన్నం పెడితే పాస్టర్ దొంగతనం ఎందుకు చేస్తాడని అడిగారండి. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు. లేదయ్యా, எல்லாமே நான் கொடுக்குறாங்க ஐயா, நான் டீயே கொடுக்குறாங்க, ஹாஸ்பிட்டல் செலவு கொடுக்குறாங்க, அதுக்கப்புறம் பெட்ரோலுக்காக கொடுக்குறாங்க ஐயா, எல்லாமே நான் கொடுக்குறாங்க ஐயான்னு சொன்னாங்க. அப்படி பிஷப் ஐயா, அப்படியா சரி நீங்கள் வெளியே போங்கன்னு சொன்னாங்க. వాళ్ళని బయటకు పంపించేశారండి. పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారిని పిలిచి అన్నారు, ఏమయ్యా, నీకు అన్నీ ఇస్తున్నా ఇలా చర్చి డబ్బులు నువ్వు పాడు చేయటం నీకు ధర్మం కాదు. నీకు నీ శాలరీలో నుండి ప్రతి నెల 1000 రూపాయలు నేను కట్ చేసి వాళ్ళ సంఘానికి ఇస్తున్నానని చెప్పారండి. నిజంగా ఒక నాయకుడు అంటే బైబిల్లో మనం చదువుతాం, మోషే మిక్కిలి సాత్వికము గలవాడని. నిజంగా ఆయన్ను చూసి నేను అనుకున్నాను, ఒక నాయకులు నిజంగా ఒక పొరపాటు చేసిన ఆ వ్యక్తిని మన్నించి
ఆయన అన్నాడు తర్వాత ఒక మాట అన్నాడు, ఈ మనకు వచ్చిన ఈ సమస్యల్ని సాత్వికంతో మనం ఏం చేయాలి, పరిష్కరించుకోవాలని చెప్పారండి. నిజంగా ఒక మాదిరికరమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ఫాదర్ బిషప్ హజ్రత్ సర్గోణం గారే. అలాంటి నాయకుడిని మరలా మనం ఇంకొకరిని చూడలేమండి. అంత గొప్ప నాయకుడు. ఎవరైనా సరే, ఒక చిన్న సేవకుడినైనా సరే, ఆ ఏరియా చైర్మన్ అని వారికి ప్రత్యేకమైన ఇది ఉండదు, కానీ ఒక చిన్న సేవకుడినైనా సరే ఆయన యొద్దకు వెళితే ఆయనకు హత్తుకోవడమే కానీ త్రోసివేయడం అనేది ఆయనకు తెలియదండి. అంత గొప్ప నాయకుడిని నిజంగా మనం కోల్పోవటం మనకెంతైనా బాధాకరం అండి. దయచేసి వారి విడిచి వెళ్ళినటువంటి సంఘాలు ఇంకా మన దేశంలో అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మరి దేవుని కృపను పోయి ఇది మన యొక్క నార్త్ ఆంధ్ర తెలంగాణ డయాసిస్ అయినటువంటి బిషప్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి, తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా మాకు అత్యంత ప్రియులు, మాకు బైబిల్ కాలేజీ ప్రారంభకులు, ప్రిన్సిపల్గా ఉన్నటువంటి జోసఫ్ మొరాల్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నేను వారి విద్యార్థిని. నిజంగా ఈ దినాన్ని మేమందరం కలిసి ఈ రీతిగా తండ్రి గారిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యులము కాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి యొక్క అష్ట కష్టాలు, శ్రమలు అనుభవించి వారి యవ్వన ప్రాయము నుండి కూడా మన బిషప్ హెచ్చరసనం అయ్యారు ఎన్నో కష్టాలు అనుభవించి నిజంగా ఇన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలను స్థాపించడానికి మూలము. అయితే నా యొక్క పర్సనల్గా ఉన్నటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నేను చిత్తూరు జిల్లా తిరుపతిలో సేవ పరిచర్య చేస్తున్నప్పుడు 1990 సంవత్సరంలో నా అపాయింట్మెంట్ అండి. మొట్టమొదటిగా నన్ను సేవకుడిగా ఆయన మొట్టమొదటి నాకు సంతకం చేసినటువంటి ఆ అప్లికేషన్ ఇప్పుడు కూడా నా యొక్క ఫైల్లో ఉంది. మొట్టమొదటి ఆయన నన్ను అభిషేకించారు ఎవాంజలిస్ట్గా, తర్వాత పాస్టర్గా ఆయన అభిషేకించారు, రెవరెండ్గా అభిషేకించారు. మొట్టమొదటిగా నాకు మొట్టమొదటి యొక్క గ్రేడ్ శాలరీ ఎలా ఉంటుందో తెలియదు. మొట్టమొదటి ఆయనే బిషప్ హెచ్చరసనం అయ్య గారు, తండ్రి గారు, ఫాదర్ బిషప్ గారు నన్ను అత్యున్నతమైన రీతిగా ఉన్నారు. రెండవది, తిరుపతిలో ల్యాండ్ తీసిన తర్వాత సమస్యలు వచ్చినాయి. మందిరం కట్టడం లేదని డిఆర్ మహల్ దగ్గర ఆ యొక్క సమస్యలు వస్తే ఆ సమస్య తీసుకువెళ్ళినప్పుడు తండ్రి గారు ఒకే ఒక మాట మాట్లాడారు, నాకు తిరుపతి అంటే పడదయ్యా స్వర్జన్, అయితే నీ సేవ పరిచర్య చూశాను. అప్పటికే నేను దేవుని కృపను బట్టి 2 సంవత్సరాల తర్వాత నేను చిత్తూరు జిల్లా ఏరియా ట్రెజరర్గా ఉన్నాను. నాకు ఏరియా చైర్మన్ ఎవరనంటే రెవరెండ్ దేవరాజయ్య గారు. మేమిద్దరం ఇక్కడ మా ఇద్దరిని పిలిచి ఫస్ట్ తిరుపతిలో డిఆర్ మాల్ దగ్గర చర్చి కట్టడానికి ప్రాపర్టీని పంపిస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. చాలా సమస్యలు ఎదురయ్యాయి తిరుపతిలో. చాలాసార్లు నేను ఎదుర్కొన్నటువంటి పోరాటాల మధ్య, కష్టమాల మధ్య దేవాది దేవుడు మా యొక్క ప్రతి విషయంలో కనీసం నెలకొక్కసారి వెళ్ళి ఆ ఆఫీసులోకి వెళ్ళి బిషప్ గారు, తండ్రి గారితో, ఫాదర్ బిషప్ గారితో మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని వారు కలుగు చేశారు. అన్ని వందల మంది ఉన్నా ఒకే ఒక మరి స్పర్జన్ తిరుపతి పాస్టర్ వాంగే వాంగ ఒక్కరంగా ఎన్న విషయం ఏదైనా ఉంటే సమస్య ఉంటే తేలిపరచమని చెప్పేవారు. అంటే ఒక చిన్న, ఇందాక డేవిడ్ గారు చెప్తూ, జాన్ డేవిడ్ గారు, చిన్న వయసు అయినా ఎటువంటి వాళ్ళైనా ఆయన మొట్టమొదటి చూపించేది ఆయన గుణలక్షణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిది అనగా తగ్గింపు కలిగినటువంటి ప్రేమ. ఆయన ఉన్న హోదాను పక్కన పెట్టి
ప్రతి ఒక్క సేవకుడు అనేకులు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే యోబు గ్రంథంలో 19 అధ్యాయము 26 వచనములు అంటూ ఉన్నాడు, ఎలాగో నేను నిబంధన చేసుకుంటుని నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవునిని చూసేదను. అది ఎంత అద్భుతమైన మాట. ఈ దినాన్ని ఆ నిబంధన కలిగినట్టు ఆ యోబు గారు పలికిన మాట మన ఫాదర్ బిషప్ ఎజ్రా సద్గమని అయ్య గారికి అది నెరవేరును గాక. ఎందుకంటే ఆయనకే దానికి అర్హుడు. ఆయన అడుగు జాడలో మనము కూడా ఈసీ సంస్థ యొక్క స్థాపించబడే ట్రస్ట్ని ఆయన అడుగుజాలలో ఆయన ఆ యొక్క విషయాలలో మనము కూడా కష్టములైన ఇరుకులైన ఇబ్బందులైన వారి అడుగుజాల నడుస్తూ వారు విడిచి వెళ్ళినటువంటి క్రియలు, వారు విడిచిపెట్టినటువంటి ప్రయాసాలు, మన యొక్క ఈ యొక్క తెలంగాణ నార్తాంధ్ర డయాసిస్గా ఉన్నటువంటి బిషప్ ప్రేమ్ కుమార్ అయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మనం కూడా కొనసాగుతూ ముందు కొనసాగాలని ప్రభుపేట కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరి 1990 నుంచి 2000 వరకు కూడా అక్కడ నాకు వెన్నోదోడుగా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారని అంటే మొట్టమొదటిది నవాబ్ రెడ్డి గారు, తర్వాత యొక్క ఫాదర్ బిషప్ గారు. అన్ని ఆలోచనలు చెప్పి కాబట్టి అటువంటి వారిని జ్ఞాపం చేసుకోవడం కాదు, అసలు పేరు తెలుసుకోవడానికి కూడా మన యోగ్యులము కాదు. రెండో లక్షణం ఆయనది నేను చెప్పి మా యొక్క ముగిస్తాను. ఎప్పుడు మోకాల ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన అండి. ఏ సమయంలో మేము వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా ఎప్పుడు కూడా ప్రార్థన ఉండేవారు. ఆయన మిగతా సమయాల్లో మాట్లాడేవారు, ప్రార్థించే సమయంలో ఎవరిని లోపలికి ఎలవ చేసేవారు కాదు. ఎప్పుడు మోకాల ప్రార్థన, దేవునితోటి సన్నించేవారు, దేవునితోటే మాట్లాడేవారు. మిగతా విషయాలు సేవకుల పట్ల సహాయ సహకారాలు అందించడానికి ప్రయాసపడేవారు. అటువంటి వారిని దినాన్ని ఫాదర్ బిషప్ గారిని, ఎజ్రా సద్గమయ్య గారిని జ్ఞాపం చేసుకోవడం ఎంతో ధన్యకరమైనది. అటువంటి వారిని జ్ఞాపం చేసుకున్నట, పేరు తెలుసుకుంటమే మనకు ఆశీర్వాదకరం. అట్టి కృప, అట్టి దీవెన మన సంఘాలకు, మనందరి సేవకులకు, మన ఎర్రచర్మలోని సేవకులని మనందరూ కూడా వారి అడుగుజాలు నడుస్తూ ముందు కొనసాగుదాం. ఇటు అవకాశం ఇచ్చినటువంటి బిషప్ తండ్రి గారికి, ప్రేమ్ కుమార్ అయ్య గారికి, అదే రీతిగా అట్టి యొక్క మనకున్న డయాసిస్ అధినేతలకు, ప్రత్యేక వారికి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. తోటి ఎర్రచర్మ సేవకులకు అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి గురుమండ అధ్యక్షులు, నార్తాంధ్ర తెలంగాణ డయాసిస్ బిషప్ తండ్రి గారు అయినటువంటి ప్రేమ్ కుమార్ అయ్య గారికి నా సంఘం తరపున, కుటుంబం తరపున ప్రభునామలో వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి ఈ మెమోరియల్ సర్వీస్కు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువబడినటువంటి మాకు ఆత్మీయులు, ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి ఈ FBS ప్రీమెన్ బైబిల్ కాలేజ్ సెమినరీకి మొట్టమొదటిగా ప్రిన్సిపాల్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జోసఫ్ మొరాలయ్య గారికి నా కుటుంబం తరపున, సంఘం తరపున ప్రభు నామంలో వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే మన ECI ఈవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగనే సెక్రటరీ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, డైరెక్టర్ గారికి, మన కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా రాజమండ్రి ECI సంఘం తరపున ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. నాతోటి జత పనివారు అయినటువంటి చైర్మన్లకును, అలాగనే ఎల్డర్స్నకును, అలాగనే మెంబర్స్కును, అలాగనే ఇక్కడ తరబిదవుతున్నటువంటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ సభ్యులందరికీ నా కుటుంబం తరపున, రాజమండ్రి ఈవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘాల తరపున ప్రభు నామంలో వందనాలు, శుభాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇది నాన్న భారతదేశంలో ఈవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనగా ECI సంఘాలు ఈరోజు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉందంటే కారకులు ప్రభునందు పిలుపొందుకొని పరదేశికులు చేర్చబడినటువంటి ఆత్మీయ తండ్రి గారైనటువంటి బిషప్ డాక్టర్ ఎజ్రా సద్గుణవయ్య గారిని మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది అని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అక్కడ రాయబడిన లేఖన భాగాల్లో నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. నిజంగా అలాంటి అపోస్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవటం మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన బిడ్డలకు ఆశీర్వాదకరమని దైవజనుడిగా మీతో నేను మాట్లాడుచు ఉన్నాను.
మరి నాకంటే పెద్దవారైనటువంటి, నాతో పాటు సమకాలికలైనటువంటి మరి అన్న స్పర్జన్ అన్న మాట్లాడారు చాలా విషయాలు ఎజ్రా సర్గుణ అయ్య గారి గురించి. అక్కడ నేను కూడా మెడ్రాస్లో మనలలో సేవా పరిచర్య చేసే సమయాల్లో అక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి ప్రాంతానికి రావటం జరిగింది. దేవుని మహాకృపలో ఎజ్రాయ్ గారు ఈసీఐ బిషప్గా ఉన్నంత కాలం కూడా ఈ ఈసీఐ కూడా ఎక్కడికి పెడితే అక్కడికి పరుగులు తీస్తూ ఉండేది. ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి పదంలో ఉండేదని దైవజనుడిగా మీతో నేను మాట్లాడుచు ఉన్నాను. రెండవదిగా ఆయన ఛాంబర్లోకి వెళ్ళాలంటే పెద్ద పాస్ గారని కాదు, చిన్న పాస్ గారని కాదు, ఎవరినైనా సరే లోనకి ఆహ్వానించేసి ఆనాటి కాలంలో ఇంకా కొద్దిగా ఈసీఐ మాలాంటి సేవకులకు చిన్న చిన్న వాళ్ళం కాబట్టి మెడ్రాస్కి వెళ్ళినప్పుడు టీఏ రాయమని అడిగినా కానీ మారు మాట మాట్లాడకుండా వెంటనే సంతకం పెట్టేసేసి టీఏ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి పంపిస్తూ ఉండేవాళ్ళు. అంత దాతృత్వం కలిగినటువంటి సేవకులు అపోస్తులైనటువంటి బిషప్ తండ్రి గారు ఎజ్రా సర్గుణం గారు అని చెప్పేసి దైవజనుడిగా మీతో నేను మాట్లాడుచు ఉన్నాను. వారు పాదము పెట్టినటువంటి ఈ స్థలంలో మనమందరము కూడా కూడి ఉండుట ఆశీర్వాదమని దైవజనుడిగా మీతో నేను మాట్లాడుచు ఉన్నాను. ఒక దినాన తన మోషే తన మామగారి ఇంట్లోంచి బయటకు వస్తామన్న సమయాల్లో హోరేబు ప్రాంతానికి వచ్చినప్పుడు దూరాన్ని నుండి ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలుస్తాడు. 2 సార్లు పేరు పెట్టి పిలిచినప్పుడు, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పు అన్నప్పుడు, నీవు నిలబడి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలం. ఈ ఈసీఐ ఈ జేడీ నగర్లో ఉన్నటువంటి ఈ స్థలము మరి ఇలాంటి దేవుని చేత పిలువబడినటువంటి పరిశుద్ధులైనటువంటి పాదాలు ఈ స్థలాల్లో ఉన్నవి గనుకనే వీరి పాదాలు బట్టి మన కుటుంబం లేపాయ బాబు నిద్రపోతుంది. ఎంత భారంతో వేదనతో ఎలాంటి చెబుతూ ఉంటే తప్పది. ఎందుకంటే ఆ బాధ మాకు తెలుసు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఎదిగాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం భక్తులైన వారు, పరిశుద్ధులైన వారు, వారు పెట్టినటువంటి పాదాలు స్థలాలను బట్టి మేము దీవింపబడ్డామని చెప్పేసి వేదనతో మాట్లాడుతున్నాము తప్ప ఇది వేరేదేం కాదు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి అంతటి పరిశుద్ధులైన వారు ఈ స్థలంలో జేడీ నగర్లో ఈ బైబిల్ కాలేజీలో పాదాలు పెట్టి ఉన్నారు కనుక ఈ స్థలాల్లో నుంచి బైబిల్ కాలేజీలో తరిపిదైపోయి అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు దేవుని చేత దీవింపబడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశ్రదింపబడిన వారని దైవజనుడిగా మీతో నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని బట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి కూడా మరి ఫస్ట్ బిషప్గా మరి ఆత్మీయులు మనందరినీ ప్రేమించేవారు, చక్కగా నవ్వుతూ పలకరిస్తూ, అవునా, మనందరినీ ఆప్యాయతగా ఈరోజు ఒక బాటలో ఒక దారిలో మనందరు నడిపిస్తూ మనకు బిషప్ తండ్రిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ అయ్య గారు కూడా అదే కోవలో ఉన్నారని దైవజనుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు నేను వింటూ ఉన్నాను ఆ ప్రాంతాల్లో అయ్యగారు ఏ స్థలాల్లో పాదాలు అడుగుపెడుతూ ఉన్నా కానీ ఆ స్థలాలు, ఆ సంఘాలు, ఆ మందిరాలు దీవింపబడుతూ ఉన్నవని దైవజనుడిగా మీతో నేను మాట్లాడుచు ఉన్నాను. కనుక అట్టి స్థలములో ఉండి మరి ప్రభునందు నిద్రించినటువంటి ఆత్మీయ తండ్రిగానైనటువంటి బిషప్ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. అట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. వాళ్ళ ఆశీర్వాదాలు మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన బిడ్డలకి ఉండాలని తెలియపరుస్తూ దేవుడు ఈ మాటలు మన అందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక సమయంలో మన మధ్యలో మన ఫాదర్ బిషప్ అయ్య గారి కూర్చున్నటువంటి ఒక వీడియో ఉంది, అది ప్లే చేయబడుతుంది.
నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకే నాపై వెన్నగశించవయ్యా. నువ్వు ఏమి నన్ను పూజించలేను, నా యేసు నీవయ్యా. నా గుర్తింపంతా నీవే యేసయ్యా, నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే, నే నీకు శిక్ష విధించను షాలోమంటివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే, ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే. నీ మంచి జ్ఞానమే కలిగించే నాలో మారు మనసేసయ్యా. నేనెంతగానో క్షమించబడితిని, ఎక్కువగా ప్రేమించగలయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా, నా మొదటి స్థానము నీకే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా.
దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. హెచ్చించుటకు అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా. అతి కాంక్షణీయుడవు, నా ప్రియుడవు నీవయ్యా. నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా. విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. నీలో నేను, నాలో నీవు ఏకమైతివయ్యా. జీవించువాడను ఇక నేను కాను, నా యందు నీవయ్యా. మనసే నా దర్శనమేసయ్యా. నీ మాటే నా మనుగడ యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా.
ఇంత గొప్ప పరిచర్య చేసిన ఒక దైవజనుణ్ణి మన యొక్క ఫాదర్ బిషప్ని జ్ఞాపకము చేసుకునుట నిజంగానే మనకు ఆశీర్వాదకరం కదా. అనేక మంది చనిపోయిన తర్వాత బ్యానర్ మీద ఆ వర్డ్స్ ఉంటాయి, లేకపోతే ఆ జ్ఞాపకార్థ కూడికలో ఆ పైన వచనం రాయబడి ఉంటుంది. కానీ ఈ యొక్క వచనము మన ఫాదర్ బిషప్ గారి జీవితంలో నిజముగానే నెరవేర్చేది. ఆయనను జ్ఞాపకము చేసుకున్నట ద్వారా మనము నిజముగా ఆశీర్వదింపబడిన వారం అవుతాం. కారణం ఎందుకంటే దేవుడు వారిని అంతగా ఆశీర్వదించి ఆయన పరిచర్యలో వాడుకోవటం. ఆంధ్ర రాష్ట్రంలో మరియు భారతదేశ వ్యాప్తముగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చిగా వారు ఈసీఐ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు తీసుకున్న యొక్క నిర్ణయాలు, వారు తీసుకున్న వారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్, చాలా త్వరితముగా ఎదుగుతున్న సంఘముగా ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాకి ఆ పేరు వచ్చింది. చాలా సంవత్సరాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో మెంబర్షిప్ కోసం ఎన్నో ప్రయత్నాలు వారు బ్రతికొండగా చేశారు. వారిక చివరిగా వారు కొద్ది దినాలలో లేక కొన్ని నెలలలో వారు ప్రభు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడుస్తారు అని ఆ యొక్క కొన్ని నెలల ముందుగా ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా యొక్క అందులో ఒక భాగం అయిపోయారు. కారణము అలాంటి నేషనల్ ఎన్సిసిఐలో భాగము అంటేనే ఆ మెయిన్ లైన్ చర్చెస్ అన్నిటితో కూడా గుర్తింపుబడిన సంఘముగా ఉంది. నిజంగా వారు చేసిన ప్రయాస అనేక సంవత్సరాలు అది కాలేకపోయింది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఇప్పుడు ఎన్సిసిఐ మెంబర్ చర్చిగా ఇప్పుడు ఈరోజు ఒకవేళ నెక్స్ట్ బిషప్స్ ఎవరైనా మన ఆంధ్రాలో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో నెక్స్ట్ బిషప్స్ ఎవరైనా కాన్సిక్రేట్ చేయబడితే ఖచ్చితంగా సిఎస్ఐ నుంచి లూథరన్ నుంచి ఆ బిషప్స్ రావటానికి ఎలాంటి ఆటంకాలు వాళ్ళకు ఉండవు. మొన్నటి వరకు పోయిన సంవత్సరం వరకు కూడా ఎన్సిసిఐ మెంబర్షిప్ లేకపోవటం వలన జాన్ విక్టరయ్య గారు మొట్టమొదటి మన నార్త్ ఆంధ్ర తెలంగాణ డయాసిస్ బిషప్గా వారిని అభిషేకించిన సమయంలో కూడా అప్పుడున్న సిఎస్ఐ బిషప్ గారు గోవాడ దేవాశీర్వాదం గారిని ఆహ్వానించారు. మనలో కొంతమంది పెద్దలు వెళ్ళి ఆహ్వానించినప్పుడు వారు సంతోషంగా అంగీకరించారు, కానీ వారు రాలేకపోయారు. కారణం ఏంటంటే మనం ఎన్సిసిఏలో మెంబర్స్ కాదు కాబట్టి. పోయిన సంవత్సరం నా కాన్సిక్రేషన్ టైంలో కూడా కొర్నేలియస్ బిషప్ గారు అంగీకరించారు, కానీ వారు రాలేకపోయారు. కానీ ఇకపైన మన బిషప్స్ ఎవరు కాన్సిక్రేట్ చేయబడినా వారికి ఏ ఆటంకాలు ఉండవు వారి డినామినేషన్ వైపు నుంచి. అలాగా ఆ స్థాయిలోనికి బహు కొద్ది కాలములోనే, కేవలము 60-65 సంవత్సరాల కాలములోనే ఈ యొక్క ఈసీఐని ఆ యొక్క స్థాయిలోనికి తీసుకొచ్చిన వారు, కష్టపడి పనిచేసిన వారు మన ఫాదర్ బిషప్ గారు. అయితే ఈ దినాన ప్రత్యేకించి థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ పవర్ఫుల్ సెర్మన్. అయ్యగారు శక్తివంతమైనటువంటి ఈ సందేశాన్ని అందించినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మన మధ్యలో డైసిస్ కౌన్సిల్ వైస్ చైర్మన్ రవీంద్రబాబు గారు ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సార్ చెప్తూ ఉంటే నాకు కూడా ఒక చిన్న మెమొరీ జ్ఞాపకం వచ్చింది. మద్రాసులో చదువుకునేటప్పుడు నేను 2000లోకి ప్రేమ్ సార్ వాళ్ళు చదివేటప్పుడు కరుణానిధి గారు అధికారంలో ఉన్నారు. వారు వెళ్ళిపోయినాక మేము వచ్చినప్పుడు కరుణానిధి గారు అపోజిషన్లో ఉన్నారు. నేను ఈసీసీ టీం నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళున్నాం. నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్లో బిషప్ గారు, ఫాదర్ బిషప్ గారు అప్పుడు ఎక్కువగా ధర్నాలు చేసేవారు. ధర్నాలు చేస్తే తెలుగు వాళ్ళు అసలు ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. తెలుగు వాళ్ళు అందరూ బాగా చదివేవాళ్ళు, ప్రేమ్ సార్ వాళ్ళు కానీ ఆ ముందున్న బ్యాచ్ అంతా కూడా. కొంత బైబిల్ కాలేజీలో తెలుగు వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది ఎవరై అంటే ఒకటి నేనే కారణం. ఆ తమిళ్ రావటం వలన, ఈసీసీ టీంలో ఉండి తమిళ్ రావటం వలన
ప్రతి ధర్నాకి నేను ఫస్ట్ ఇయర్ అయినా కూడా నేనే చేయెత్తేవాడిని, నేను వెళ్తానని, నేను వస్తానని. ఒకసారి ఆయనతో పాటు అప్పుడు మోసం కొయ్యకూడదు, బీఫ్ కొయ్యకూడదు అని చెప్పి ఒక అనౌన్స్ రిలీజ్ చేస్తే దానికి మా బైబిల్లో ఉంది, మేము కోసుకుంటాం, నువ్వెవరంటే జడ్జి గారి దగ్గరికి ధర్నా చేయడానికి వెళ్ళాం. లైబ్రరీ ఎగ్గొట్టెళ్ళా. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు అలా చేయటం వల్ల ఫస్ట్ ఇయర్ అయిపోయి తర్వాత మినిస్ట్రీస్కి వెళ్తుంటే నేను మళ్ళా సెకండ్ ఇయర్ కాలేజీకి వెళ్ళిపోయి నోటీస్ బోర్డులో నా పేరు వచ్చేసింది. నాకు వచ్చిన లెటర్ ఏంటంటే బైబిల్ కాలేజీలో నుంచి టెర్మినేట్ అనే పదం వాడాను. అంటే అది నాకు తెలియదు దాని అర్థం కూడా. వేరులతో సహా నిన్ను పెరికేసాం బైబిల్ కాలేజీలోంచి అని అన్నారు. నాకేం అర్థం కాల. నేను ఏం చేయకుండా నన్ను ఎందుకు తీసేశారని చెప్పి నేను వెంటనే నేను వచ్చింది ఈసీసీ నుంచి వచ్చా కాబట్టి చెల్లప్ప గారి దగ్గరికి వెళ్ళా. మరలా సార్ ఇలా నన్ను తీసేశారు సారు అంటే లెటర్ చూసి, అరే దీనికి ఎవరు ఏం చేయలేవరా, నేను ఏరులతో సహా పెరికేశారు, ఇక నువ్వు చదవలేవురా అన్నప్పుడు నాకు ఆయన ఒకటే చెప్పాడు, నీకు బిషప్ గారికి దగ్గరికి వెళ్ళి అవకాశం ఉంటే వెళ్ళరా అన్నాడు. వెళితే ఆయన దగ్గరికి వెళ్తే ఒకటే మాట చూసి లెటర్ చూసి అన్నపా అన్నాడు, సార్ ఇట్లా నన్ను తీసేశారు సార్ అన్న. ఎందుకు మీ అమ్మట రావటం వల్లనే తీసేశారన్న. ధర్నాలకి అన్నిసార్లు మీ అమ్మట వచ్చానని చెప్పి లైబ్రరీలో నాకు అటెండెన్స్ లేదు, గోల్ చేస్తున్నానని తీసేశారు సార్ అంటే, సరే ఇప్పుడు పరిస్థితి ఫోన్ చేస్తే శామ్యుయల్ జయకుమార్, ఆయన అసలు మాట ఇవ్వండి ఎవరు మాట, రాజసింగయ్య గారు వార్డెన్, స్టీఫెన్ సార్ వచ్చేప్ప డీన్గా ఉన్నారు. అయితే ఒకటే మాట చెప్పారు, వీళ్ళు ఎవరు మాట వినొద్దు, మరలా ఈసీసీకి వెళ్ళి నిన్ను పిలుస్తాపో అన్నాడు. నేను ఆయన మాట చొప్పున మరలా ఈసీసీ టీంలో తిరుపతిలో 6 months ఉన్నా. తర్వాత మరలా ఈయనే మన పిఏ గారు ఉండేవాళ్ళు క్రిస్టఫర్ గారు, ఆయన డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నిన్ను బిషప్ గారు రమ్మంటున్నారా అంటే, అప్పుడు ఇమాన్యుయల్ గారు ఢిల్లీలో ఆయన టీం లీడర్గా ఊరికి అక్కడ ఉన్నాయి వెళ్ళి, అప్పుడు మరలా వెళ్తే నిన్ను ఇప్పుడు ఎవరు ఆపర్లేపో బైబిల్ కాలేజీకి అంటే, అప్పుడు మరలా తిరిగి బైబిల్ కాలేజీలో 4 సంవత్సరాలు చదువుకున్నా. ఇవన్నీ కూడా ఆ రోజు నన్ను తీసేసినా కూడా ఫాదర్ బిషప్ గారే మరలా చదువుకోవటం కృపనిచ్చారు. సో సమయం చాలా అయిపోయింది, సార్ 1 గంటకే ముగించాలి రవి అన్నారు, 1:30 అయిపోయింది. దయచేసి మీరందరూ కూడా సమయానికి వచ్చారు. అయ్యగారి ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ బైబిల్ కాలేజీ యొక్క చరిత్ర కూడా చాలా చక్కగా వివరించారు. మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రారంభం ఈ కార్యక్రమం ముగించిన తర్వాత మీ అందరికి భోజనాలు ఉన్నాయి. చివరిగా బిషప్ అయ్యగారు ప్రేయర్ చేస్తారు. దయచేసి చిన్న రిక్వెస్టు, ఆశీర్వాదం అయిపోయినాక సార్ వారు వెళ్ళిపోతారు. ఒక్క 5 నిమిషాలు మీ అందరితో కూడా మరొక మీటింగ్ ఉంది. వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియచేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రేమయ్య గారు. రైట్, మరి ఒకసారి చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ విధముగా మన యొక్క ఈసీఐ ఫౌండర్ బిషప్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవటం, వారి గౌరవార్థం మనందరం ఇక్కడ చేరుకోవటం నిజంగా మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఎందుకంటే వారు ఈ యొక్క ఈసీఐ సంఘాలు ఆంధ్రాలో స్థాపించాలి అని దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వారు స్థాపించకపోతే మనందరం ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. మనందరం ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం, సేవలో ఉండేవాళ్ళం, కానీ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం, ఈ గొడుగు కింద ఉండేవాళ్ళం కాదు. సో దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి వారు మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క మందిరాలు స్థాపించాలని, వారి మొదటి నుంచి వారికి ఉన్న ఒకే ఒక తలంపు, బైబిల్ స్కూల్స్ స్టార్ట్ చేయడానికైనా బైబిల్ సెమినరీ స్టార్ట్ చేయడానికైనా వారికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే సంఘ స్థాపన. అయ్యగారు వారి యొక్క గురువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, డొనాల్డ్ మెగావరన్ వారి గురించి. వారి దగ్గర ఈ యొక్క సంఘ స్థాపన యొక్క మెలకువలు, సంఘ స్థాపనకు సంబంధించిన స్ట్రాటజీస్ ఇవన్నీ వారి దగ్గర అమెరికా దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చదువుల్లో వారి దగ్గర నేర్చుకున్నారంట. అనేక పర్యాయాలు వారు చెప్తూ ఉండేవాళ్ళు. అవి నేర్చుకొని మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే సంఘాలు లేవో అక్కడ సంఘాలు స్థాపించాలి. ఇప్పటికీ సంఘ స్థాపన జరుగుతూ ఉన్నది, ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నది. మీరు జార్ఖండ్ ప్రాంతానికి వెళ్ళండి, అదేవిధంగా సౌరా తెగల మధ్య మన ఆంధ్ర రాష్ట్రంలో మన బోర్డర్, ఒరిస్సాకి ఆంధ్రాకి బోర్డర్ మన్యం జిల్లా, ఆ ప్రాంతంలో చూడండి. ఆ మిగిలిన అనేక ప్రాంతాలలో, తమిళనాడులో కూడా ఇంకా సంఘాలు లేని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. కానీ ఇవంతా కూడా
దేవుడు ఒక్క మనిషికి ఇచ్చిన దర్శనము ద్వారా ఈరోజు దాదాపుగా దేశవ్యాప్తంగా 14,000 సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వారి యొక్క దర్శనము ఇంకా కంప్లీట్గా నెరవేర్చబడాల. వారు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు దేవుని పిలుపుని బట్టి, కానీ వారి యొక్క దర్శనం ఇంకా నిలబడి ఉన్నది. వారు మరణించడానికి కొన్ని సంవత్సరాల క్రితము వారు మనందరం ముందు పెట్టిన ఒక దర్శనం ఏంటంటే 2056 ఈసీఐ యొక్క శతవత్సరం సెంటినరీ సెలబ్రేషన్స్. సో 2056వ సంవత్సరం కల్లా భారతదేశ వ్యాప్తముగా 1,00,000 సంఘాల స్థాపన అనేది వారు పెట్టుకున్న దర్శనం. ఒకే చర్చ ఉన్నప్పుడు 10 సంఘాలు అన్నాడు, 10 సంఘాలు ఉన్నప్పుడు 100 అన్నాడు, 100 అన్న తర్వాత 1000 అన్నాడు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క 1000 సంఘాల స్థాపన ముగించిన తర్వాత మెడ్రాస్లో పెద్ద గ్యాదరింగ్ జరిగింది. ఆ సమయంలోనే మన ఏకొండూరు ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది రైలు పట్టాల మీద యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోవడం జరిగింది. పెద్ద గ్యాదరింగ్ జరిగింది. అప్పటికి నేను కేవలం మెడ్రాస్ బైబిల్ సెమినరీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. నేను అసలు ఈసీఐలో లేను, ఈసీఐలో చదువుకోవటానికి వెళ్ళిన వాడిని మాత్రమే. కానీ అంత పెద్ద గ్యాదరింగ్ని విట్నెస్ చేయగలిగాం. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో. ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన దర్శనము ద్వారా 1000 సంఘాలు స్థాపించబడి ఆ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హైయర్ సెకండరీ స్కూల్లో అన్ని వేల మందిని గ్యాదర్ చేసి, ఆ తర్వాత హిందీ భాషలో వాళ్ళకి సపరేట్గా, తెలుగు భాషలో వాళ్ళకి సపరేట్గా, తమిళ్ భాషలో వాళ్ళకి సపరేట్గా, ఇలాగ వారిని వేరుపరిచి వారికి తర్జుమాలు పెట్టి అన్ని వేల మంది కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడ స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి నన్ను రిసెప్షన్లో ఉంచారు. అప్పుడు వారి యొక్క పరిచర్య యొక్క గొప్పతనం ఏంటో అప్పుడు అర్థమైంది. కానీ అప్పటికి ఈసీఐలోకి రావాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ అర్థమైంది. తర్వాత దేవుని యొక్క ప్రణాళికలో ఈసీఐ పరిచర్యలోనికి నేను రావటం, ఎక్కడో కలకత్తాలోకి రావటం, అక్కడ నుంచి బిషప్ గారు ఖచ్చితంగా తెలుగు కూడా ఆంధ్రాలో ఉండాలని ఆయన రాసిన లెటర్ వల్లనే అక్కడ ఉన్న సురేష్ రాజన్ గారు అప్పుడు కలకట్టా బైబిల్ సెమినరీ డైరెక్టర్గా ఉన్నారు. వారు నన్ను ఇక్కడికి పంపించడం, ఆ తర్వాత ఎంటీహెచ్ స్టడీస్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు వెళ్ళి 2 సంవత్సరాలు చదివి రావాల్సిందే అని బలవంతం చేసి, ఏ విధంగా అయ్యగారిని బలవంతం చేసి అమెరికాకు పంపించారో నన్ను బలవంతం చేసి పూణేకి పంపించడం. అప్పుడున్న సుందర్ సింగ్ గారికి ఫోన్ చేసి నాతో మాట్లాడిన తర్వాత నువ్వు ఎంటీహెచ్కి వెళ్ళిపో, 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముగించుకొని రావాలి, ఏ బ్రాంచ్ రెడీగా ఉంటే ఆ బ్రాంచ్లో జాయిన్ అయిపో అని చెప్పి పంపించా. వెళ్ళి సుందర్ సింగ్ గారు అప్పుడు ఇద్దరు వీరు బిషప్ ప్రెసిడెంట్గానే ఉన్నారు, ఆ తర్వాత రిటైర్ అయ్యారు ఫాదర్ బిషప్ గారు. సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే సుందర్ సింగ్ గారు జనరల్గా వారి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చేవాడే వచ్చింది, నేను చదివించాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి మా దగ్గర అని. సో వెంటనే లేదయ్య గారు ఈ విధంగా మీరు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్ళి చదువుకుంటాను అన్నాను. వెంటనే నా ఎదురుగానే ఫాదర్ బిషప్ గారికి, అప్పుడు బిషప్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారికి ఫోన్ చేస్తే వారు చెప్పిన మాట, నువ్వు ఏం చేస్తావో తెలియదు, తను వెళ్ళాలి, ఎంటీహెచ్ చేసి వెనక రావాలి, ఆంధ్ర లీడర్షిప్ తను తీసుకోవాలి. నేను ఎవరు ఆయనకు తెలియదు, అసలు ఈసీఐలో పుట్టి పెరిగినోడిని కాదు. నా మొహం ఆ యొక్క కాలేజీలో ఏదో చదువుకుంటా అటు ఇటు తిరుగుతా అలాంటప్పుడు ఏదో చూసుంటాడు ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా. లేకపోతే కొద్దిగా కరెంటు పని వచ్చి కాబట్టి ఏదో కరెంటు పని చేసేటప్పుడు చూసి ఉంటాను నన్ను. కానీ ఒక సేవకుడిగా నన్ను ఎప్పుడు చూడలేదు కూడా, ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకు అనిపించిందో, దేవుడు ఎందుకు ఆ ప్రణాళిక వారిలో పెట్టారో తెలియదు. ఈవెన్ వారు ఖచ్చితంగా నువ్వు చదివించాలి అని వారికి చెప్పిన వెంటనే ఇమీడియట్గా సుందర్ సింగ్ గారు పంపించారు, ముగించుకున్నాను, వచ్చాను. ఆ తర్వాత బిషప్స్ కమిస్ట్రీ అన్నారు. ఆ కొంతకాలం తర్వాత వాళ్ళు ఆ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఈ యొక్క దీన్ని మినిట్ని పాస్ చేశారు, ఈ విధంగా ప్రేమ్ కుమార్ని మనం కాన్సిక్రేట్ చేయాలి అని. నేను కనపడినప్పుడల్లా, ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే నేను కనపడినప్పుడల్లా నీ కాన్సిక్రేషన్ అయిపోయింది అని అడిగేవాడు. లేదంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నీ కాన్సిక్రేషన్ అయిపోయిందా, ఏదో నన్ను పిలవలేదే దానికని అడిగేవాడు. ఒకసారి మొత్తానికి పోయిన సంవత్సరం కాన్సిక్రేషన్ అయిపోయింది జనవరి 10వ తారీఖున. కొన్ని నెలలు అయిన తర్వాత మరలా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి దాదాపుగా రాత్రి 11 గంటల సమయంలో
నీ కాన్సక్రేషన్ అయిపోయిందా అన్న. అయిపోయిందంటే అయిపోయింది కదా అయ్యగారు అన్న. అదే నేను ఎలా మిస్ అయ్యాను, నేను రాలేకపోయాను ఏంటి అక్కడికి, ఎలా మిస్ అయ్యాను. ఆ మాట కాన్సక్రేషన్ అయిపోయింది అనటానికి ముందు నీ కాన్సక్రేషన్ డేట్ పెట్టారా, నా టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్నారు. లేదా దగ్గర అయిపోయింది అని చెప్తే నేను ఎలా మిస్ అయ్యాను, లేదు నా కాన్సక్రేషన్ అయిపోయింది, సరిగ్గా 4 రోజుల లోపే మీ దగ్గరకు వచ్చాను, మీ చేత ప్రేయర్ చేయించుకొని వచ్చాను నేను అంటే. వారిలో ఒకటి చెయ్యాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా దానికోసం నిలబడాము. తన చివరి శ్వాస వరకు కూడా ఈ యొక్క ఈసీఐ విజన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ దానికోసము ఎంతమందితో, ఎంత వివిధ ఆర్గనైజేషన్స్, ఎక్కడ కూడా ఏ ఆర్గనైజేషన్తో లేక పారా చర్చ్ వీటితో కానీ డినామినేషన్తో కానీ ప్రతిదానితో ఆయన సమాధానంగానే వెళ్ళాడు, కానీ దేంతో గొడవలు వేసుకొని వెళ్ళలేదు. అందరినీ కలుపుకొని ఈరోజు వారి మెమోరియల్ ఫస్ట్ యానివర్సరీ విల్లివాకం చర్చిలో జరుగుతుంటే దానికి అక్కడ సిఎస్ఐ బిషప్ గారు రాబోతూ ఉన్నారు, అదే పాల్ దినకరన్ గారు అక్కడికి రాబోతున్నారు, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు అక్కడికి రాబోతున్నారు, వారి కుమారుడు దయానిధి స్టాలిన్ గారు రాబోతున్నారు, వివిధ డినామినేషన్ ఈవెన్ ఇంక్లూడింగ్ రోమన్ క్యాథలిక్ లోకల్ బిషప్ గారు రాబోతున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటానికి తను ఎక్స్క్లూజివ్ అనేవాడుగా కాదు, ఇంక్లూజివ్గా మనందరము దేవుని పనిలో ఉన్నాం అని అందరినీ కలుపుకొని ఈ విధంగా అందరినీ తీసుకొని వెళ్ళినవాడు. అదేవిధంగా ఆయన తరువాత కూడా ప్రస్తుత బిషప్ ప్రెసిడెంట్ గారు స్టీఫెన్ డానియల్ గారు కావచ్చు, వారికి ముందున్న బిషప్ ప్రెసిడెంట్ గారు ఒనేసియం గారు కావచ్చు, అదేవిధంగా చెన్నై బిషప్ గారైన మన ఫాదర్ బిషప్ గారు కుమార్తె కదిరోలి మాణిక్యమ్మ గారు కావచ్చు, అదే క్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తూ అదే లెగసీని దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనము ఈసీఐ నార్త్ ఆంధ్ర తెలంగాణ డయాసిస్గా అదే లెగసీని మనం కొనసాగిస్తూ ఏ దర్శనం అయితే ఈసీఐ ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాకు కలిగి ఉన్నదో దాని ఫౌండర్ గారు ద్వారా వచ్చిన యొక్క దర్శనం, దానిని మనము నెరవేరుస్తూ దేవునికి మహిమార్థమై మనందరము కూడా వారు ప్రారంభించిన పనిని మనము కొనసాగిద్దాం. ఒక దినాన దేవుని సన్నిధిలో వారితో కలిసి వారు పొందే మహిమలో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. జీవం కలిగిన ఓ గొప్ప దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా ఈ యొక్క సమయమున ఈ విధముగా నాయనా మీ దాసులు బిషప్ ఎజ్రా సర్గుణమయ్య గారి యొక్క ఆ జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ వారికి మీరిచ్చిన గొప్ప దర్శనము, వారి చేత మీరు జరిగించిన గొప్ప పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తముగా ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనేకమైన సంఘాలను స్థాపించగలిగిందంటే ఇండియన్ మిషనరీ మూవ్మెంట్ ద్వారా కావచ్చు, ఎవ్రీ కమ్యూనిటీ ఫర్ క్రైస్ట్ ద్వారా కావచ్చు, అంత మాత్రమే కాకుండా అప్పటికే స్థాపించబడిన సంఘాల ద్వారా కావచ్చు. నాయన అనేకమైన ప్రాంతాలలోనికి మీ సువార్త వెళ్ళింది. అనేకమైన ప్రాంతాలలో ప్రభా విద్యార్థులు విద్య లేకుండా ఇబ్బంది పడుతున్న మాల్టో జనాంగము లాంటి వారి మధ్యలో నాయన చక్కటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేయగలిగారు. ఈ విధముగా ప్రభా మీ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉన్నది. దేవా, దానికి కారణముగా మీరు మా యొక్క ప్రియులు నైనా బిషప్ అయ్య గారిని, ఎజ్రా సర్గుణమయ్య గారిని మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అది వారొక్కరి కొరకే, వారొక్కరి ద్వారా మాత్రమే కాకుండా వారితో పాటు సహకారులుగా ప్రభా సహపనివారముగా మమ్మల్ని అందరినీ మీరు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, వారైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, కానీ మీ పని ఇంకా కొనసాగుతూనే ఉంది నాయన. ఆ పనిలో మమ్మల్ని అందరినీ మీరు భాగస్థులుగా చేసినందుకు వందనాలు ప్రభా. ఇక్కడున్న నాయన మీ యొక్క సేవకులమైన మా అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. సంఘ సభ్యులను బట్టి, సంఘ పెద్దలను బట్టి ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. మేమేదో ఇలాగా ఉండటం కాదు, కానీ మా వెనక ఈ యొక్క సంఘము స్థాపించబడట వెనుక మరి ముఖ్యంగా ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రభా ఈ యొక్క పరిచర్యను ప్రారంభించడం వెనుక ఎందరో ప్రయాస ఉన్నదని, దాని వెనక ప్రభా మా ఫాదర్ బిషప్ గారి యొక్క దర్శనము దాగి ఉన్నదని మేము గ్రహించి తండ్రి, దానిని మేము కొనసాగించడానికి మాకు అవసరమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన.
దేవా మీ పని నాయన ఇది. ఇక్కడున్న మేము ఎవరము ఏది మాతో తీసుకొని వెళ్ళలేం ప్రభువా. మా యొక్క ఫాదర్ బిషప్ గారు ఎంతో కష్టపడ్డారు, ఏది తీసుకొని వెళ్ళలేదు తండ్రి. మేము కూడా వారి వలె ఏమి తీసుకొని వెళ్ళలేం. కానీ ఒక దినాన మేము మీ సన్నిధిలో మీ ద్వారా మహిమపరచబడబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దానిని మా యొక్క హృదయాలలో మేము దాచిపెట్టుకొని ప్రభువా మీ కొరకు నమ్మకమైన పనివారముగాను, నమ్మకమైన సంఘ సేవకులముగాను, సంఘ పెద్దలుగాను, నాయన సంఘ పరిచారకులుగాను మేము ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఇక్కడున్న బైబిల్ కళాశాల విద్యార్థులను బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ బైబిల్ కళాశాల యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారు ఆ ఉద్దేశం వైపు వారు వెళ్ళటానికి మీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దాసులు నాయన రెవరెండ్ జోసెఫ్ మురాలా గారిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మాతో వారి యొక్క అనుబంధాన్ని ఫాదర్ బిషప్ గారితో అనుబంధాన్ని పంచుకొని ఉన్నారు తండ్రి. ప్రభా వారు ఎంతగా ఆసక్తి పరిచర్య పట్ల కనపరిచారో ప్రభా నాయన మీ దాసుని ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. జోసెఫ్ మురాలయ్య గారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఆయుష్ని మీరు ఇంతవరకు పొడిగించిన దేవా, ఇక ముందు కూడా మీ పరిచర్యలో స్థిరంగా బలంగా అనేక మంది మధ్యలో ప్రభువా మీ యొక్క స్వార్థను ప్రకటించడానికి తగిన శక్తిని బలాన్ని మీరు దయచేయండి తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలోను ఫాదర్ బిషప్ గారి యొక్క మెమోరియల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో మనం అందరము చేరుకొని దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడయుండి పరిచర్యలో ముందుకు సాగుతూ దర్శనాన్ని ఏదైతే దర్శనము కలిగామో ఆ దర్శనం వైపునకు మనల్ని తీసుకొని వెళ్తూ మనల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ఇలా అయిపోయిన తర్వాత ఆ కింద అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే 2 రకాలుగా ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు ఏది తీసుకుంటారో దాన్ని తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. దయచేసి అలాగే ఒక్క కొద్ది నిమిషాలు మాత్రం ఉంటే అయ్యా వీడియోస్